ఈనాటి ఈ కార్యక్రమానికి నరసాపురం నియోజకవర్గ నలుమూలల నుంచి ఇచ్చేసినటువంటి నరసాపురం నియోజకవర్గ ప్రముఖులకు, అలాగే ఇచ్చేసినటువంటి యువతకు, అలాగే మన ఉల్లిశెట్టి శ్రీను శ్రేయోభిలాషులకి, రేపొద్దున కాబోయే అతని ఫ్యాన్స్కి, వాళ్ళందరికీ కూడా ముందుగా, అలాగే మరి పాత్రికేయ సోదరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నామండి. మరి చాలా సంతోషం. మరి ఉల్లిశెట్టి శ్రీను నటిస్తున్నటువంటి ఈ రోజున ఎంత పని చేసావు చంటి అనే ఒక చక్కటి మూవీతో ఈరోజున మన అందరి ముందుకి రావడం జరుగుతుంది. కానీ మరి ఈ శ్రీను గురించి చెప్పాలంటే నాకైతే ఇంచుమించు 2009లో నుంచి కూడా శ్రీనుతో నాకు చక్కటి పరిచయం ఉంది. ఆ రోజున నా కూడా వేములదీవులో ప్రతి ఇంటికి కూడా నా కూడా తిరగడం జరిగింది ఒక కార్యక్రమంలో. తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రతి కార్యక్రమానికి కూడా నేనైతే పర్సనల్గా అతని ఇంటి గృహప్రవేశానికి కానీ, శ్రీను పెళ్ళికి కానీ, అలాగే నాగరాజు పెళ్ళికి కానీ ప్రతి కార్యక్రమానికి కూడా నేను వెళ్ళడం జరిగింది. 2012, 2013 ఆ సమయాల్లో వాళ్ళ పెళ్ళిళ్ళకి కూడా నేనైతే హాజరు కావడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా శ్రీను గురించి తెలుసుకుంటే కనుక ఏం చేస్తున్నాడు శ్రీను అని అడిగితే వాళ్ళ ఫాదర్ సత్యనారాయణ గారు చెప్పారు నాకు. ఏమని? సువర్ణ భూమి వైజాగ్ వెళ్ళిపోయాడండి, వైజాగ్లో సువర్ణ భూమిలో జాబ్ చేస్తున్నాడు మా వాడని చెప్పాడు. సరే మంచిది అని చెప్పి అతని గురించి ఓకే. మనం ఎప్పుడైనా వైజాగ్ వెళ్తే సాధారణంగా అందరం కూడా బీచ్కి వెళ్తూ ఉంటాం. బీచ్కి వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడైనా బయట పబ్లిక్ ప్లేస్లో తిరుగుతుంటే చాలామంది వచ్చి నరసాపురం ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరన్నా నా సుబ్బారాయుడు గారు అబ్బాయిని కాబట్టి నేను వచ్చి కనపడి బాగున్నారని అడుగుతూ ఉంటారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి అని అడిగితే కనుక నేను సువర్ణ భూమిలో జాబ్ చేస్తున్నానండి అని కొన్ని వందల మంది చెప్పుంటారు నాకు. ఈ 10-12 సంవత్సరాల వ్యవధిలో సార్లు కనుక వైజాగ్ వెళ్తే వెళ్ళిన ప్రతిసారి, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, వెళ్ళిన ప్రతిసారి కూడా శ్రీను ద్వారా వైజాగ్లో మేము సెటిల్ అయినా అని చెప్పిన వాళ్ళు కోకలలుగా నాకు కనిపించారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నానండి. అలా మరి శ్రీను సువర్ణ భూమిలో మంచి ఉన్నత స్థితికి వెళ్ళడమే కాకుండా ఏదో ఇక్కడ అందరూ చెప్తున్నారు వేములదీవు నుంచే కుర్రోళ్ళని తీసుకెళ్లారని. కాదు, గొంది అంటే మన నియోజకవర్గం ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి గొంది నుంచి నరసాపురం నియోజకవర్గం నలుమూలల నుంచి కూడా ఇక్కడ వైజాగ్ తీసుకెళ్ళి వాళ్ళకి భవిష్యత్తును చూపించినటువంటి వ్యక్తి శ్రీను. ఫర్ ఎగ్జాంపుల్ గొంది నుంచి వస్తే కనుక ఇక్కడ ఎర్రంశెట్టి నాని కనపడుతున్నాడు, అలాగే వేములదీవులో వాళ్ళు చాలామంది కూడా కనపడుతున్నారు. వీళ్ళంతా కూడా శ్రీను ద్వారా వైజాగ్ వెళ్ళి శ్రీను ద్వారా సెటిల్ అయిన వాళ్ళు. అలా శ్రీను సెటిల్ అవడమే కాకుండా వీళ్ళందరినీ కూడా సెటిల్ చేసే విధంగా శ్రీను చేశాడంటే అతని ఎంత మంచి మనసు ఉన్నదో మరి అదే మరి చెప్తుందని చెప్పి సమాముఖంగా తెలియపరచుకుంటూ ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగంలో తను మంచి మార్క్ వేశాడు, జనరల్ మేనేజర్గా ఉన్నాడని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు అందరూ కూడా. అలాగే మరి మన శ్రీను తనకున్నటువంటి నటనా రంగంలో ప్యాషన్ వల్ల మూవీ ఇండస్ట్రీకి కూడా వెళ్ళడం జరిగింది. నేను కూడా తన రీల్స్ తన అన్నీ కూడా చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఈ మధ్యన ఇదివరకు అయితే వేములదీవు వాళ్ళతో చేస్తూ ఉండేవాడు. నేను మధ్యలో ఈస్ట్ గోదావరి తన ఉల్లిశెట్టి పాలెం అనుకుంటా, అక్కడ కూడా తను ఒక ఈవెంట్ చేశాడు, అది కూడా నాకు పెట్టాడు తిను. అది కూడా నేను చూశాను గతంలో. ఇవన్నీ కూడా తిన్నైతే ఫాలో అవుతూ ఉన్నాను. ఎలా అయితే మన ప్రాంతం నుంచి కృష్ణరాజు గారు వెళ్ళి మన రెబల్ స్టార్ కృష్ణరాజు గారు వెళ్ళి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ని తీసుకొచ్చారో, ఆయన కూడా ఎంత సక్సెస్ చెందారో, అలాగే మనందరి మెగాస్టార్ చిరంజీవి గారు వెళ్ళి నిన్నటి వరకు మెగా పవర్ స్టార్గా ఉన్నటువంటి రామ్ చరణ్ గారిని తీసుకొచ్చారు. ఈరోజు ఆయన గ్లోబల్ స్టార్ అంటున్నారు. గ్లోబల్ స్టార్ గారిని తీసుకొచ్చారో, అలాగే శ్రీను కూడా ఎంత సక్సెస్ అవ్వాలంటే తనతో పాటుగా తన సక్సెసర్లను కూడా తీసుకెళ్ళి ఎలా అయితే రియల్ ఎస్టేట్ రంగంలో తీసుకెళ్ళాడో తన ఫ్యామిలీనో తన వెల్ విషర్స్ని అందరినీ కూడా ఆ రంగంలో కూడా వెళ్ళే విధంగా తను సక్సెస్ అవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. జై హింద్.